ఓకే. సో బేసికలీ ఏదైనా ఫెచ్ చేయడానికి కొన్ని జాయినింగ్ కాలమ్స్ వాడి మ్యాచింగ్ డేటా ఫెచ్ చేయడానికి మనం జాయిన్స్ అన్ని వాడతాం అనమాట. సో దీంట్లో ఒకటి వచ్చి ఇన్నర్ జాయిన్, ఇంకోటి వచ్చి లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఇంకోటి వచ్చి రైట్ అవుటర్ జాయిన్, ఇంకోటి ఫుల్ అవుటర్ జాయిన్. సో ఇప్పుడు ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్ లో మనకి డేటా ఉందనుకోండి. సో ఆ డేటా ఇది టేబుల్ ఏ ఒక డేటా, ఇది టేబుల్ బి ఒక డేటా. సో మనకి రెండిట్లో ఉన్న కామన్ రికార్డ్స్ అంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మ్యాచింగ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం డిస్ప్లే చేయాలనుకుంటే మనం ఇన్నర్ జాయిన్ వాడితే సరిపోతుంది. ఇన్నర్ జాయిన్ ఆర్ ఈక్యూ జాయిన్. ఓకే. సో అట్లా కాకుండా మనకి మ్యాచింగ్ రికార్డ్స్ తో పాటు మనకి అన్ని అన్ని రికార్డ్స్ ఫ్రమ్ ద ఏ టేబుల్ కావాలనుకోండి, అప్పుడు మనం లెఫ్ట్ అవుటర్ జాయిన్ వాడాలన్నమాట. ఓకేనా. సో అట్లానే మనకి ఇది టేబుల్ బి కదా, ఇది టేబుల్ ఏ. సో టేబుల్ బిలో ఉన్న అన్ని మ్యాచింగ్ రికార్డ్స్ ఆఫ్ టేబుల్ ఏ కావాలి అలాంగ్ విత్ ద నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఆఫ్ టేబుల్ బి. అట్లా అట్లా అన్నప్పుడు మనకి రైట్ అవుటర్ జాయిన్ సరిపోతుంది. ఓకే. సో ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి అంటే బోత్ ద రికార్డ్స్ విచ్ ఆర్ మ్యాచింగ్ అండ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ ద టేబుల్స్. కొంచెం ఫాస్ట్ గా చెప్పానా? అర్థమైందండి ఈ కాన్సెప్ట్? జస్ట్ ఇది ఒక టేబుల్ ఏ అనుకోండి, ఇది టేబుల్ బి. సో రెండిట్లో మనకి మ్యాచింగ్ రికార్డ్స్ కావాలి అంటే ఇన్నర్ జాయిన్ వాడుకోవాలి. ఇట్లా కాదు, మనకి టేబుల్ ఏ టేబుల్ బిలో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ తో పాటు టేబుల్ ఏలో ఉన్న నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ కూడా కావాలి అంటే మనకి లెఫ్ట్ అవుటర్ జాయిన్ వాడాలి. అట్లానే టేబుల్ ఏ టేబుల్ బిలో ఉన్న మ్యాచింగ్ తో పాటు టేబుల్ బిలో ఉన్న నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ కూడా కావాలి అంటే రైట్ అవుటర్ జాయిన్ వాడాలి. సో అట్లా ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే అన్ని మ్యాచింగ్ రికార్డ్స్ కావాలి అలాంగ్ విత్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ ద టేబుల్స్ అయితే మనకి ఫుల్ అవుటర్ జాయిన్ వాడాలి. సో ఇది మనం క్వైరీస్ రాసేటప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. లెట్స్ జంప్ ఇన్ టు క్వైరీస్. ఓకే. సో మన ఎగ్జాంపుల్స్ కోసం నేను 2 టేబుల్స్ డిఫైన్ చేశానండి. ఓకే. సో లెట్ మీ జస్ట్ రీక్రియేట్ దోస్. ఓకే. ఇదేమో టేబుల్ ఏ. ఓకే. సో ఇదేమో టేబుల్ ఏ అండి. లొకేషన్ అండర్ స్కోర్ సేల్స్ అని. ఈ టేబుల్ ఏలో నేను ఆ లొకేషన్ లో ఉన్న సేల్స్ ఐడి నేమ్, సేల్స్ పర్సన్ నేమ్ అండ్ లొకేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి. సో ఈ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తున్నాను టేబుల్ ఏలో. అట్లానే ఎవరో చెప్తున్నారు, సారీ. హలో. ఓకే. ఓకే. సో టేబుల్ బి వచ్చేసరికి ఏంటి అంటే ఇది డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట. డిపార్ట్మెంట్, తను ఏ డిపార్ట్మెంట్, ఇంకా ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న శాలరీ ఏంటి. సో హై లెవెల్ ఇన్ఫర్మేషన్. నేను ఎగ్జాంపుల్ కోసం ఓన్లీ ఫ్యూ కాలమ్స్ ఏ వాడుతున్నాను. సో రియల్ టైమ్ లో మనకి మోర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండొచ్చు. సో లెట్ మీ జస్ట్ ఇన్సర్ట్ సమ్ క్వైరీస్ ఇన్ బోత్ ద టేబుల్స్. So insert is done. Let me just see the data. Okay. So 4 records ఉన్నాయండి. టేబుల్ ఇదేమో టేబుల్ బి అనుకోండి. టేబుల్ బి, ఇదేమో టేబుల్ ఏ. ఓకేనా. సో జనరల్ గా సింటాక్స్ ఫర్ జాయింట్స్ ఏంటి అంటే I mean select from the selected tables, selected column names. Okay, the column names can be from one table or it can be like alias చెప్పాను కదండి. టేబుల్ ఏ డాట్ కాలమ్ 1 అంటే అది alias ఆఫ్ ద కాలమ్ నేమ్ ఇన్ దిస్ పర్టికులర్ టేబుల్. ఓకే. సో ఇట్లా సో అంటే టేబుల్ ఏలో డాట్ కాలమ్ నేమ్స్, టేబుల్ బిలో కాలమ్ నేమ్స్ అట్లా ఇండివిజువల్ గా తీసుకోవచ్చు, లేదంటే స్టార్ కూడా తీసుకోవచ్చు. సో జనరల్ సింటాక్స్ బిట్వీన్ టూ టేబుల్స్ అంటే జాయింట్ సింటాక్స్ బిట్వీన్ టూ టేబుల్స్ ఏంటి అంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు అండి. సో టేబుల్ ఏ జాయిన్ ఫాలోడ్ బై టేబుల్ బి ఆన్ క్లాస్ పడితే కొంచెం క్లియర్ గా ఉంటుందండి. ఆన్ క్లాస్ ఏం చెప్తుంది అంటే you have to add some condition. So on that condition basis,
ద క్వెరీ రిజల్ట్ విల్ బి ఫెచ్డ్. సో దిస్ ఈస్ ద కండిషన్ అండి. సో ఈ కండిషన్ ఏం చెప్తుంది అంటే ఈ 2 కాలమ్స్ మ్యాచ్ అయితేనే నాకు ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయమని చెప్తుంది. సో జస్ట్ విల్ రైట్ వన్ క్వెరీ. సో ఇదేమో టేబుల్ ఏ అండి, ఇదేమో లెఫ్ట్ టేబుల్, ఇదేమో రైట్ టేబుల్ అనుకోండి. సో నేను స్టార్ పెట్టాను ఎందుకంటే బై డిఫాల్ట్ అన్ని కాలమ్స్ కావాలి అని. సో ఇప్పుడు టేబుల్ ఏ టేబుల్ బి అయిపోయింది కదా. జస్ట్ నార్మల్ వితౌట్ యూజింగ్ జాయింట్స్ కూడా మనం క్వెరీ రాయొచ్చండి. ఎట్లా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ వాడేసి వేర్ ఇది ఈ టేబుల్లో ఉన్న మ్యాచింగ్ కాలం ఈక్వల్ టు ఆ టేబుల్లో డిపార్ట్మెంట్ సేల్స్ చూడండి ఇట్లా కూడా రాసుకోవచ్చు అనమాట. సో డిపార్ట్మెంట్ సేల్స్ ఈక్వల్ టు ఇట్లా కూడా రాసినా అది ఈక్విజాయిన్ కాన్సెప్టే. ఓకే, జనరల్గా అయితే ఇట్లా కూడా రాయవచ్చండి. సో జనరల్గా ఇట్లా కూడా రాయొచ్చు. ఇట్లా రాస్తే ఏంటి అంటే ఈ టేబుల్ రిజల్ట్ సెట్ ఏవైతే ఉన్నాయో ఇదేమో టేబుల్ ఏ, టేబుల్ ఏ లొకేషన్ అండర్ స్కోర్ సేల్స్ అనే టేబుల్ ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇదిగోండి ఈ పర్టికులర్ ఇక్కడ ఇక్కడ మీరు చూసారంటే ఈ కాలం నేమ్ ఎలియన్ అండర్ స్కోర్ 1 అని, ఎందుకంటే సేమ్ టేబుల్ నేమ్ సేమ్ కాలం నేమ్ అనేది టేబుల్ బిలో కూడా ఉంది కాబట్టి. సో జస్ట్ మనం ఇక్కడ ఈక్వి జాయిన్ వాడామండి. చూడండి ఈక్వల్ ఆపరేటర్ వాడితే అది ఈక్వి జాయిన్ అనమాట. సో జస్ట్ మనం ఈక్వి జాయిన్ వాడాము. సో ఈక్విజన్ వాడితే రెండు వైపులో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతున్నాయి అనమాట. సో 10 డిపార్ట్మెంట్ ఉంది. సో 10 డిపార్ట్మెంట్ శాలరీ రిపోర్టింగ్. సో ఇదే ఫార్మెట్ లో మనం నార్మల్ జాయింట్స్ ఎలా వాడతామో చూద్దాం. సో ఇట్లా జాయిన్ పెట్టేసి ఆన్ క్లాస్ ఓపెన్ చేసి జస్ట్ మీరు ఈ జాయినింగ్ కాలమ్స్ ను జస్ట్ అక్కడ కాపీ పేస్ట్ చేయండి. సో ఐ నీడ్ టు పెర్ఫార్మ్ జాయినింగ్ కాలమ్స్. ఇది టేబుల్ ఏ అండి, ఇది టేబుల్ బి, సారీ. సో ఇప్పుడు ఇది జస్ట్ నార్మల్ జాయిన్ అనమాట. సో ఇది అది ఈక్వల్ రిజల్టే ఇస్తుంది మనకి స్పెసిఫిక్ గా టేబుల్ ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ తో పాటు టేబుల్ ఏ మనకి ఏమన్నా స్పెసిఫిక్ గా టేబుల్ ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ తో పాటు ఓన్లీ ఫ్యూ కాలమ్స్ ఫ్రమ్ ద టేబుల్ బి కావాలంటే మనం ఇట్లా ఎలియాస్ రాసుకోవచ్చు. ఏ డాట్ లైక్ సో ఇట్లా మనం స్పెసిఫిక్ గా రాసుకున్నామంటే ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది రన్ టైంలో. సో జస్ట్ నేను ఒక ఫ్యూ రికార్డ్స్ తీసుకొని జాయింట్స్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాను. సో మీరు రియల్ టైంలో లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాతో మీరు ప్రాక్టీస్ మీకు ఉంటుంది టాస్క్స్ అని. సో ఇది జస్ట్ నార్మల్ జాయిన్ అనమాట. నార్మల్ జాయిన్, హౌ టు ఫార్మ్ ఏ నార్మల్ జాయిన్ బిట్వీన్ 2 టేబుల్స్. ఓకే, ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందండి. హలో. సో టేబుల్ ఏలో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్, టేబుల్ బిలో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ on the basis of department ID we are just seeing the information like what is the salary of that person. ఓకే, రవి శాలరీ ఎంత. సో అది వేరే టేబుల్లో ఉంది కదా. సో అట్లానే మనకి ఆ డిపార్ట్మెంట్ నేమ్ కూడా కావాలి అనుకుంటే మనం ఇట్లా సెలెక్ట్ క్లాస్లో మళ్ళీ ఎలియాస్ కాలం ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మ్యాచింగ్ రికార్డ్స్ వచ్చేసరికి 10, 20, 30 డిపార్ట్మెంట్స్ అనేవి మ్యాచింగ్. ఈ రవి అనే పర్సన్ కి ఇంత శాలరీ, ఇతను ఈ రిపోర్టింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. సో ఇట్లా హై లెవెల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో జనరల్ గా అది జాయిన్ పర్పస్. సో ఇప్పుడు లెఫ్ట్ అవుట్ జాయిన్ గురించి మాట్లాడదామండి కొంచెం. సో లెఫ్ట్ అవుట్ జాయిన్ అంటే ఎవరు చెప్తున్నారు? ఎస్ ప్లీజ్. వినపట్లేదండి.
సో లెఫ్ట్ అవుట్ జాయిన్ అంటే జస్ట్ మనం లెఫ్ట్ కీవర్డ్ వాడితే సరిపోతుంది. సో ఇది ఏం డిస్ప్లే చేస్తుందంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ ద టేబుల్స్ అలాంగ్ విత్ ద నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. అర్థమైంది కదండి. ఇదేమో లెఫ్ట్ టేబుల్ అనుకుంటే ఇది రైట్ టేబుల్ అనుకుంటే సో మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ ద టేబుల్స్ ఇస్తుంది అలాంగ్ విత్ ద నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. సో జస్ట్ లెట్ మీ జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్ సీక్వెల్. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే ఒక రో అనేది నాన్ మ్యాచింగ్ రికార్డ్ అనమాట. ఈ డిపార్ట్మెంట్ ఐడి లొకేషన్ స్కోర్ సేల్స్ లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి అనేది వీ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాచింగ్ రికార్డ్ ఇన్ ద డిపార్ట్మెంట్ సేల్స్ లొకేషన్ అనమాట. అంటే రైట్ టేబుల్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ కి నల్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని బట్టి ఎట్లాంటి డేటా మనం అర్థం చేసుకోవాలి అంటే వీ హ్యావ్ ఏ లెట్ మీ okay, so we have three rows which are matching in the both the tables, and we have one row which is non matching with the right table. Okay, so ఇది left outer concept అంటే both the matching records along with the non matching records from the left table is nothing but left outer join. Okay, so in the same way we will be having right outer join too. సో రైట్ అవుట్ డిజైన్ కూడా మనం జస్ట్ రైట్ కీవర్డ్ వాడితే సో ఆపోజిట్ ఫండ్ అనమాట ఇక్కడ. సో బోత్ ద మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ ద బోత్ ద టేబుల్ అలాంగ్ విత్ ద నాన్ మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. ఓకే, లెట్ మీ జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్ ఈక్వల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు డిపార్ట్మెంట్ కూడా యాడ్ చేస్తాను, ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు 50 అనే డిపార్ట్మెంట్ ఉంది, కానీ ఆ రెలవెంట్ యూనో సేల్స్ పర్సన్ కానీ ఆ లొకేషన్ ఐడి కానీ ఏం లేవన్నమాట. సో ఈ ఒక్క ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే we have three matching records from the both the tables and along with one non matching record from the right table, so which is nothing but right outer join. So master outer, I mean full outer ante nothing but you can write full keyword, or else union of both the results can also be considered as full outer. Let me just write full keyword. Okay, సో జాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జాయింట్స్ చేసుకున్నాకే మీరు వేరే వేరే బిజినెస్ లాజిక్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, వన్స్ యూ అప్లై సమ్ జాయింట్స్ దెన్ యూ విల్ గెట్ ద రెలవెంట్ వాల్యూస్ టు రైట్ సమ్ లాజిక్స్. ఓకే, సో మన ఫుల్ అవుటర్ జాయిన్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఫుల్ అవుటర్ జాయిన్ ఈజ్ నథింగ్ బట్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ ద టేబుల్స్ అలాంగ్ విత్ ద నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ ద టేబుల్స్. ఓకేనా. సో జాయింట్స్ కాన్సెప్ట్ షార్ట్ గా ఉంటుంది, కాకపోతే ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా క్లియర్ గా ఉంటుంది. సో ఇదే క్వెరీని మనం యూనియన్ లో కూడా రాసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే ఇదిగోండి, లెఫ్ట్ అని పెట్టేసి యూనియన్. సో యూనియన్ ఏంటంటే ఇట్ డిస్ప్లే ఓన్లీ యూనిక్ రికార్డ్స్ బిట్వీన్ టూ రిజల్ట్ సెట్స్ కదా. సో ఇప్పుడు ఈ క్వైరీ ఫైర్ చేస్తే ఇది ఎగ్జాక్ట్ ఈక్వల్ టు ఫుల్ అవుటర్ జాయిన్ అనమాట. సో అంటే it discards the duplicate records and show unique records, and as well as it will display the non-matching records from the both the tables. Okay, so full outer concept clear kadandi ఇంతతో. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో, చెప్పండి ప్లీజ్. సార్ అండర్స్టాండ్ అయింది. ప్రాక్టీస్ చేయాలండి. యాక్చువల్గా ఇది జాయింట్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే సార్. ఓకేనా, ఇంకెవరికైనా అర్థమైందా? అంటే కొంచెం ఫాస్ట్గా చెప్పాను. అర్థమైంది అంటే ఇది జస్ట్ ఒక మ్యాచింగ్ కాలం ఉండాలండి. యాక్చువల్గా జాయింట్స్ అనేవి మనం అప్లై చేయాలి అంటే డెఫినెట్ గా
ఒక మ్యాచింగ్ కాలం బిట్వీన్ ద 2 టేబుల్స్ ఉండాలన్నమాట. ఆ మ్యాచింగ్ కాలం ఈ 2 టేబుల్స్ మధ్య ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఐడి అన్నమాట. సో if you want to perform some kind of join between 2 tables, then we should have definitely a matching column, so which is nothing but department ID in this case. ఇంకోటి ఉంటుందండి చిన్నది కాన్సెప్ట్, క్రాస్ జాయిన్ అంటారు. సో క్రాస్ జాయిన్ ఏంటి అంటే by default every row will get multiplied with the same table and number based on the values m into n. ఓకే, ఇదిగోండి ఇట్లా రాసాను అనుకోండి, జస్ట్ ఒక ఫ్రమ్ క్లాస్ పెట్టి ఇట్లా వదిలేసేసాను అనుకోండి. సో ఇదేమవుతుందంటే ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ని ప్రతి రికార్డ్ తో బై డిఫాల్ట్ గా జాయిన్ చేసి ఇస్తుంది. రిజల్ట్ చూడండి ఎలా ఉంటుందో. సో నాకు టేబుల్ ఏలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయండి? సో టేబుల్ ఏలో మనకి చూసుకుంటే 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో టేబుల్ బిలో కూడా మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి. సో క్రాస్ జాయిన్ అంటే ఏంటి అంటే ఎవ్రీ రికార్డ్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ జాయిన్ విత్ అదర్ రికార్డ్. సో the output for the cross join number of values will be m into n always. Okay, so in our case 4 into 4 it is 16. సో 16 రికార్డ్స్ మనం అవుట్పుట్ లో చూస్తామండి. ఇది జస్ట్ క్రాస్ జాయిన్ కాన్సెప్ట్ తెలియాలని చెప్తున్నాను. ఓకే, మీరు చూసారంటే ఎవ్రీ రికార్డ్ మనకి అదర్ టేబుల్ తో 4 టైమ్స్ క్రాస్ జాయిన్ అవుతుంది. ఓకే, ఇంతవరకు ఒకటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ నుంచి ప్రతి రికార్డు ప్రతి రైట్ టేబుల్లో ప్రతి లెఫ్ట్ టేబుల్లో ఉన్న రికార్డు 4 టైమ్స్ బై డిఫాల్ట్ జాయిన్ అవుతా వస్తుంది. చూసారా? సో ఇది అన్నమాట క్రాస్ జాయిన్ కాన్సెప్ట్ అంటే. ఓకే, హలో, యా చెప్పండి ప్లీజ్. సార్ మనం క్రాస్ జాయిన్ కాన్సెప్ట్ ఎక్కడ వాడతాం సార్? ఐ మీన్ ఏ సినారియోలో వాడతాం? సినారియో రెగ్యులర్ యూసేజ్ ఏమి ఉండదండి, జస్ట్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే బై డిఫాల్ట్ ఏ జాయింట్స్ లేకుండా మీరు అంటే ఇప్పుడు ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు నాకు అది డిపెండ్స్ అపాన్ ద యూసేజ్ అండి. ఈసారి ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ప్రతి ఎంప్లాయీని ఒక్కొక్క డిపార్ట్మెంట్ తో నేను ఇదిగోండి ఇప్పుడు ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీని ప్రతి డిపార్ట్మెంట్ తో నేను చూడాలి. అట్ ద సేమ్ టైం దాని తర్వాత ఆ వచ్చిన రిజల్ట్ అవుట్పుట్ తీసుకొని నేను సంథింగ్ ఫర్దర్ క్యాల్కులేషన్స్ చేస్తాను. సో అట్లాంటి టైంలో నేను క్రాస్ జాయిన్ చేసుకోవచ్చు కదా. సో అదొక జస్ట్ చెప్తున్నాను. ఓకే సార్. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కూడా రియల్ టైమ్ లో ఐ మీన్ క్రాస్ జాయిన్ మాక్సిమం ఎవరు చేయరు, మాక్సిమం కాన్సెప్ట్ తెలియాలని చెప్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి రో నెంబర్ రో ఐడి అండి. సో ఈ 2 కాలమ్స్ ఏంటి అంటే ఇవి బై డిఫాల్ట్ ఒరాకిల్ ప్రతి రికార్డ్ కి బ్యాక్ ఎండ్ లో జనరేట్ చేసే సూడోకు కాలమ్స్ అన్నమాట. ఓకేనా? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఒక టేబుల్ తీసుకున్నాం అనుకోండి, ఈ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, ఈ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఈ 4 రికార్డ్స్ కి బై డిఫాల్ట్ బ్యాక్ ఎండ్ లో ఒరాకిల్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ఈ 2 రోస్ ఈ టూ వాల్యూస్ ని డిఫాల్ట్ గా అది అసైన్ చేసేసుకుంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసారంటే రో నెంబర్ అనేది సీక్వెన్స్ నెంబర్. సో దట్ జనరేట్స్ నెంబర్స్ based on the values, based on the records how many we have in the table. Okay, and row id వచ్చేసరికి ఏంటి అంటే even though if it is a duplicate record, it maintains a unique value, unique hexadecimal value. ఓకే, సో మీరు ఇక్కడ కంపేర్ చేసినట్టయితే ఇవన్నీ డెఫినెట్ గా యూనిక్ గా ఉంటాయి. ఏ ఒక్కటి ఇంకో దాంతో డెఫినెట్ గా మ్యాచ్ అవ్వదు. ఓకే, సో మీరు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తాను. సో ఇది ఈ 40 డిపార్ట్మెంట్ రికార్డ్ ఆల్రెడీ ఈ టేబుల్లో ఉంది కదండి. ఈ 40 డిపార్ట్మెంట్ రికార్డ్ ఆల్రెడీ ఈ టేబుల్లో ఉంది కదా. హలో, యా.
సో ఈ టేబుల్లో ఆల్రెడీ రికార్డ్ ఉన్నప్పుడు, సో మనం టేబుల్లో మళ్ళీ సేమ్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ రో ఐడి అనేది చూసారంటే మీరు ఇక్కడ 40కి ఇదిగోండి. సో ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఏ యూనిక్ కీ వాల్యూ ఫర్ ఎవ్రీ డూప్లికేట్ రో. ఓకే, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రో జనరేట్స్ ఏ యూనిక్ వాల్యూ. సో అర్థమవుతుందండి. ఈ రో ఐడి వచ్చేసరికి ఆల్వేస్ ఇట్ ఈస్ హెక్సాడెసిమల్ నెంబర్ విచ్ జనరేట్స్ యూనిక్ వాల్యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డూప్లికేట్స్. ఓకే, రో నెంబర్ కూడా అంతే అండి. రో నెంబర్స్ ఆల్సో జనరేట్ ద రో నెంబర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్. ఓకే, ఆన్ ద బేస్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో దీన్ని బట్టి నేను జస్ట్ ఒక రియల్ టైమ్ యూనో ఎగ్జాంపుల్ చెప్తానండి. సో how to delete duplicates. ఓకే, హౌ టు డిలీట్ డూప్లికేట్. సో మనం ఈ టేబుల్లో చూస్తే మనకి ఈ టేబుల్లో ఓకేనా. సో మనకి ఈ టేబుల్లో చూస్తే మనకి ఫోర్ అనే ఐడికి ఎగ్జాక్ట్ గా ఆ రో డూప్లికేట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ instead of knowing how to delete the duplicates, let's find out how many duplicates we have in the table. Okay, so how to find out duplicates are there in the particular table. So ఇక్కడ మనం చూసారంటే అండి, సో డూప్లికేట్స్ అనేవి ఇక్కడ ఫోర్ కి 2 ఉన్నాయి, 2 కి 3 కి ఒకటి ఉంది కదా. ఆ బేసిస్ మీద డూప్లికేట్ మనం ఐడెంటిఫై చేయాలంటే మనకి కొన్ని ఫంక్షన్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఆ ఫంక్షన్స్ చెప్తారా ఎవరైనా? హౌ టు ఐడెంటిఫై డూప్లికేట్స్. సో విష్ణు మీరు ఓకే, ఇంకెవరన్నా గ్రూప్ బై కాన్సెప్ట్ తెలుసండి అందరికి? గ్రూప్ బై కాన్సెప్ట్ తెలుసండి అందరికి? ఎస్ సార్. ఓకే, గుడ్. సో సో మనకి జస్ట్ నేను ఒక రిఫరెన్స్ కాలం మాత్రమే తీసుకుంటున్నానండి డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి. సో మనం యాక్షన్ తీసుకోవచ్చు అనుకుంటే అన్ని కాలమ్స్ కూడా కన్సిడర్ చేసి డూప్లికేట్స్ ఉన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ మనకి స్మాల్ ఎగ్జాంపుల్ కోసం నేను జస్ట్ ఒక కాలమే తీసుకొని చెప్తున్నాను. సో గ్రూప్ బై ఆన్ దిస్ అని చెప్పాను అనుకోండి. సో గ్రూప్ బై ఆన్ దిస్ కాలం అని చెప్తే అప్పుడు మనకి ఇదిగోండి ఈ క్వరీ ఏం చెప్తుందంటే, ఐ వాంట్ ద రికార్డ్స్ ఓకే ఆన్ ద బేస్ ఆఫ్ salary ID and I want the count respective of them. Okay, so in that case it forms a group on the basis of ID, and then it gives the exact how many records are there in that particular ID. Okay, so if you run this query, so group 4 is holding 2 records. Okay, group 2 is holding 1 record, and group 1 is holding 1 record, and group 3 is holding 1 record. సో మనకి ఎగ్జాక్ట్ గా డూప్లికేట్స్ డిస్ప్లే చేయాలంటే అప్పుడు ఏం చేయాలి అండి? I want to get only only two only the records which are having greater than 1. So how to achieve that? Using having class. సో హ్యావింగ్ క్లాస్ వచ్చి ఇప్పుడు ఇదేంటండి, ఇప్పుడు ఇంతవరకు రన్ చేస్తే మనకి ఏమర్థం, ఇంతవరకు రన్ చేస్తే ఇది ఒక గ్రూప్ లెవెల్ ఆపరేషన్ జరుగుతుంది, కౌంట్స్ ఇస్తుంది. సో ఈ కౌంట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? అవి గ్రూప్ ఫామ్ అయినా వచ్చే కౌంట్స్ అనమాట. సో మనం ఆ గ్రూప్స్ లో నుంచి ఫిల్టర్ చేయాలంటే డెఫినెట్ గా మనం హ్యావింగ్ క్లాస్ వాడాలి. సో అప్పుడే మనం ఆ గ్రూప్ లో ఉన్న రికార్డ్స్ ని ఈజీగా మనం ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయవచ్చు. సో ఇప్పుడు నేను ఫిల్టర్ కండిషన్ గ్రూప్స్ కి ఏం పెడుతున్నానంటే, ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 1. సో దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ డూప్లికేట్, రైట్? Yes, sir. యా. స్టక్ అయిపోయింది.
హలో. యా ప్లీజ్. యాక్చువల్గా మనం కౌంట్ ఫంక్షన్ యూస్ చేసి దాంట్లో హ్యావింగ్ క్లాస్ యూస్ చేస్తే డూప్లికేట్ అంటే రిమూవ్ చేయొచ్చు కదా సార్? అంటే హ్యావింగ్ క్లాస్ అనేది ఏంటి అంటే ఇట్ ఇట్ ఐ మీన్ అట్లా అర్థం చేసుకోవచ్చు, కానీ అది అది బెస్ట్ అండర్స్టాండింగ్ కాదనమాట. ఓకే సార్. సో మొత్తం యాక్చువల్గా సింటాక్స్ మొత్తం చెప్పాలి. యాక్చువల్గా వీఆర్ యూజింగ్ అ కౌంట్ ఫంక్షన్ టు ఎలిమినేట్ ద రోస్, టు ఎలిమినేట్ ద గ్రూప్ రోస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్ డూప్లికేట్స్, అట్లా చెప్పాలన్నమాట. సో మీరు చెప్పిన సింటాక్స్ ఓకే, కానీ ఎగ్జాక్ట్ గా మీరు చెప్పాలి. ఓకే సార్. ఓకే. ఓకేనా? సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ ఎగ్జాంపుల్లో ఏముందండి? సో ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద రోస్ అలాంగ్ విత్ ద కౌంట్. సో మనం ఈ గ్రూప్స్ కూడా ఫిల్టర్ చేయాలన్నమాట. నాకు అన్ని గ్రూప్స్ వద్దు, నాకు ఎగ్జాక్ట్ గా డూప్లికేట్స్ ఉన్న డిపార్ట్మెంట్స్ ఉన్న ఐడీస్ మాత్రమే కావాలి అంటే ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇది ఎగ్జాక్ట్ డూప్లికేట్ రికార్డ్. సో ఈ డూప్లికేట్ రికార్డ్ ని రిమూవ్ చేయడానికి ఓకే, హౌ టు రిమూవ్ డూప్లికేట్స్ అనేది మనం క్వెరీ ఎలా వస్తామంటే, ఫస్ట్ ఆ డూప్లికేట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రో ఐడి ఫస్ట్ క్యాప్చర్ చేయాలన్నమాట. సో ఆ ఈ డూప్లికేట్స్ ఉన్నాయి కదా, ఈ 4 అనే డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన ఫస్ట్ రో ఐడి అని చెప్పాను కదండి ఇంతక. రో ఐడి అంటే ఏంటి? రో ఐడి అనేది డూప్లికేట్స్ కూడా అది సేమ్ డిఫరెంట్ వాల్యూని సెట్ చేస్తుందని చెప్పాను కదా. సో మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో దాంట్లో ఏదో ఒక్క రికార్డ్ మాత్రమే, మ్యాక్స్ ఆఫ్ రో ఐడిని మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేయాలి అంటే, మనం ఒక జస్ట్ అనలిటికల్ ఫంక్షన్ రాస్తాం. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ రో ఐడి రాసామనుకోండి, ఒకవేళ గ్రూప్ బై చేసామనుకోండి, ఆ గ్రూప్ లో ఉన్న మ్యాక్స్ ఆఫ్ రో ఐడి మాత్రమే మనకి అవుట్పుట్ వస్తుంది కదా. గ్రూప్ బై మనకి ఎడిమేజ్ చేసామనుకోండి, ఇప్పుడు చూడండి ఒక రికార్డే వస్తుంది కదా. అంటే ఐ మీన్ నేను ఇంకా ఫిల్టర్ రాయలేదు. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి అన్ని రికార్డ్స్ కి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసారంటే చూడండి, 4th రికార్డ్కి ఒక రికార్డే వచ్చింది. ఓకేనా? సో ఈ వాల్యూ మ్యాక్స్ ఆఫ్ రో ఐడి ఏంటో చూడండి ఇక్కడ. సో బిఏఐ. సో మీరు ఇక్కడ ఒరిజినల్ టేబుల్లో రో ఐడీస్ చూస్తే బిఏఐ అనేది మ్యాక్స్ ఆఫ్ రో ఐడి. సో మనం మ్యాక్స్ ఆఫ్ రో ఐడి హోల్డ్ చేసాం అనమాట ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ లో. సో ఆ రో ఐడి కాకుండా మిగతా రో ఐడీస్ అన్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తే అవి డూప్లికేట్స్ రిమూవ్ చేస్తాయి అనమాట. సో అవి ఎలా అని చెప్తాను. సో నాకు ఇదిగోండి ఇట్లా అనుకోండి, మనకి ఇప్పుడు అన్ని ఐడీస్ మీద గ్రూప్ ఫామ్ అయ్యి మనకి ఓన్లీ 4 రికార్డ్స్ వచ్చినాయి అనమాట. 4 మ్యాక్స్ ఆఫ్ రో ఐడీస్. సో మనకి
5 రికార్డ్స్ ఉన్నాయి. 5 రికార్డ్స్‌లో ఓన్లీ 4 వచ్చినాయి అంటే ఒకటేమో పక్కాగా డూప్లికేట్ అన్నమాట. సో ఆ డూప్లికేట్ మాత్రం మనం రిమూవ్ చేయాలి. అట్లాంటి టైంలో మనం ఒక డిలీట్ స్టేట్మెంట్ రాస్తాం అన్నమాట. డిలీట్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ వేర్ row id నాట్ ఇన్ ఫంక్షన్ తెలుసు కదండి. ఇన్ ఫంక్షన్ అంటే తెలుసు కదా. హలో, ఇన్ ఫంక్షన్ అంటే తెలుసు కదండి. యా. సో ఇప్పుడు నా ఆపరేషన్ నేను ఏం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా అంటే, సో ఈ మ్యాక్స్ ఆఫ్ రో ఐడీస్ కాకుండా మిగతా రో ఐడీస్ ఏవైనా ఉంటే అవన్నీ డిలీట్ చేయి అని మనం రాస్తాం అనమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ డిలీట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఈ ఇన్నర్ క్వెరీ దీన్ని ఇన్నర్ క్వెరీ అంటారండి. వేర్ క్లాస్ లోపల సెలెక్ట్ క్వెరీ రాస్తే దాన్ని ఇన్నర్ క్వెరీ అని అంటారండి, సబ్ క్వెరీ అంటారండి, సారీ. సో వేర్ క్లాస్ లోపల ఒక కైండ్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తే దాన్ని సబ్ క్వెరీ అంటారు. సో మనం ఫస్ట్ ఈ ఇన్నర్ క్వెరీ రన్ అవుతుంది. ఈ ఇన్నర్ క్వెరీ రన్ అయ్యి, సో ఇట్ విల్ హోల్డ్ ద మ్యాక్స్ ఆఫ్ రో ఐడీస్ for all the unique key records, and then accept this max of row IDs. Then the not in function we are using, so it will just delete the records which are not part of this row IDs. ఓకే. సో ఒక రో డిలీట్ అయింది చూసారా. ఇప్పుడు చూసారంటే మీరు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ we don't have any duplicate records. So in this way we can identify duplicate records and we can remove the duplicate record successfully. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదండి. ఇది చాలా రియాలిటీలో కూడా సమ్ టైమ్ కొన్నిసార్లు మీరు యూ హ్యావ్ టు సీ ద డూప్లికేట్స్ ఆర్ దేర్ ఆర్ నాట్. ఓకే. సో హౌ టు ఐడెంటిఫై డూప్లికేట్ వాల్యూస్ అండ్ హౌ టు రిమూవ్ డూప్లికేట్ వాల్యూస్, ఈ 2 క్వెరీస్ అండి. ఓకేనా. సో ఈ 2 క్వెరీస్ అర్థమైనాయా? హలో. Yes, sir. ఓకే. సో హౌ టు ఐడెంటిఫై డూప్లికేట్స్ అండ్ హౌ టు రిమూవ్ డూప్లికేట్స్. సో రో ఐడి రో నెంబర్ అంటే తెలిసిందా? హలో. Yes, sir. రో ఐడి అంటే ఏంటి చెప్పగలరా? ఒక వన్ వర్డ్. రో ఐడి అంటే ఏంటి, రో నెంబర్ అంటే ఏంటి? ఎవరైనా ఒకళ్ళు. రో నెంబర్ అంటే మనకి సీరియల్ నెంబర్లు ఇస్తుంది సార్. రో ఐడి వచ్చేసరికి మనకి యూనిక్ ఐడి ఇస్తుంది, ఒక్క రోకి ఒక్కొక్కటి. రో నెంబర్ వచ్చేసరికి ఓకే సీరియల్ నెంబర్, రో ఐడి వచ్చేసరికి ఒక యూనిక్ ఐడి ఇస్తుంది సార్. ఒక్కొక్క రోకి ఒక్కొక్కటి లాస్ట్ వేరియబుల్స్ మారుతూ ఉంటాయి. ఓకే. ఇట్ ఈస్ హెక్సాడెసిమల్ నెంబర్. ఈవెన్ దో ఫర్ డూప్లికేట్ ఇట్ జనరేట్స్ ఏ యూనిక్ వాల్యూ, రైట్? ఎస్ సార్. ఓకే, దట్స్ క్లియర్. అర్థమైంది కదండి. అది ఈ హౌ టు ఐడెంటిఫై డూప్లికేట్స్ అండ్ హౌ టు రిమూవ్ డూప్లికేట్స్. ఓకే. సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? సార్ ఫర్ డూప్లికేట్స్ డిస్టింక్ట్ ఫంక్షన్. అంటే అది కూడా ఒక వేనే, అంటే టు సీ డూప్లికేట్స్. బట్ అది మీకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చెప్పదన్నమాట. యూ విల్ బి నోయింగ్ దట్ దిస్ మెనీ డిస్టింక్ట్ వాల్యూస్ ఆర్ దేర్ అవుట్ ఆఫ్. నేను డూప్లికేట్స్ రిమూవ్ చేసేసాను. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే డూప్లికేట్స్ రిమూవ్ చేశాను నేను. ఓకే. సో ఇంకో రికార్డ్ నేను ఇన్సర్ట్ చేస్తాను. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇట్ విల్ జస్ట్ డిస్ప్లే యూ. లెట్ మీ జస్ట్ రన్ దిస్. సో ఇట్ విల్ జస్ట్ ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ 4 అనేది ఉంది, కానీ ఈ 4 అనేది ఎనీ టైమ్స్ ఉందో మనకి తెలియదు. కానీ మనం డిస్టింక్ట్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు అనమాట. డిస్టింక్ట్ విల్ గివ్ యూ హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్. ఓకే, బట్ ఇట్ విల్ నాట్ టెల్ యూ లైక్ హౌ మెనీ values are holding for each and every record. క్లియర్ కదండి వేణి గారు?
నో సార్. ఇది రో ఐడి రో నెంబర్ అసలు పర్పస్ ఏంటి సార్? అది మనం ఎందుకు ఇవ్వాలి? వితౌట్ గివింగ్ దట్ ఆల్సో వి కెన్ we can no we can we can make remove duplicates. రో ఐడి అండ్ రో నెంబర్. రో ఐడి రో నెంబర్ కాకుండా కూడా డూప్లికేట్స్ రిమూవ్ చేయాలని అనుకుంటున్నారా? చేయొచ్చు కదండి సార్ మరి. ప్రాసెస్ చెప్తారా? ప్రాసెస్ ఉంటుందండి దానికి వితౌట్ రో ఐడి రో నెంబర్ డిలీట్ చేయడానికి. కాకపోతే మనకి అంత ప్రాసెస్ చేయకూడదు, ఎందుకంటే రియల్ టైంలో మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ యూనో మనకి అంత టైం ఉండదు అనమాట. జనరల్గా ప్రాసెస్ అయితే ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, రో ఐడి రో నెంబర్ లేకుండా కూడా మనం రో ఐడి లేకుండా కూడా మనం టేబుల్స్ ని రిమూవ్ చేయొచ్చు. ఎట్లా అంటే, ఫస్ట్ ఈ టేబుల్లో డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి కదా, ఓకేనా. సో మనకి ఒక 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 కైండ్ ఆఫ్ ఒక క్వైరీ ఉంది కదండి, హౌ టు టేక్ బ్యాకప్ అని, హౌ టు టేక్ ఎ బ్యాకప్ టేబుల్. సో ఆ టేబుల్ ఆ క్వైరీ వాడి ఫస్ట్ క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసరికి దీనికి బ్యాకప్ ఇచ్చి ఈకేపీ అని చెప్పేసి యాజ్ సెలెక్ట్. ఇప్పుడు ఏంటి, నాకు డిస్టింక్ట్ అనే వర్డ్ ఉపయోగించామనుకోండి, అప్పుడు అన్ని కాలమ్స్ అన్ని డిస్టింక్ట్ గా అయిపోతాయి అనమాట. అప్పుడు ఏంటి, డూప్లికేట్స్ రావు కదా కదా అర్థమవుతుంది కదా. సో జస్ట్ ఈ యాక్చువల్గా ఈ పర్మిషన్స్ ఎవరెవరు అనమాట, మీకు టేబుల్స్ క్రియేట్ చేసుకుంటే వెళ్తా ఉంటే మీకు అది కరెక్ట్ వే కాదనమాట. అందుకోసమే క్లయింట్స్ ఏమని అడుగుతారంటే, మాక్సిమం క్వైరీస్ ద్వారా నువ్వు ఏదైనా ఫిక్స్ చేయాలి బ్యాక్ ఎండ్ లో. ఓకే, మీకు ప్రొడక్షన్ లో కానీ ఎక్కడైనా కానీ మీకు బ్యాకప్ టేబుల్స్ క్రియేట్ చేసి, మీకు ఇప్పుడు ఒక టేబుల్ కి ఇలా అంటున్నారు అనుకోండి, ఒకవేళ నాకు 100 టేబుల్స్ ఉంటే సో అది కరెక్ట్ వే కాదు కదా. సో డిలీట్ స్టేట్మెంట్స్ పెట్టేసుకుంటే మనం జస్ట్ ఏ కాలమ్స్ అయితే మనకి డూప్లికేట్ కనిపిస్తున్నాయో ఆ కాలమ్స్ మాత్రమే లిస్ట్ లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ చేసేయచ్చు కదా, సింపుల్ గా ఒక టేబుల్లో నుంచి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే, ఈ టేబుల్ ఉంది కదా, నేను ఈ టేబుల్ ని సెలెక్ట్ డిస్టెన్స్ స్టార్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ అంటే ఇదేమవుతుంది, ఇది ఈ డేటా మొత్తాన్ని ఈ బ్యాకప్ టేబుల్లో సేవ్ చేస్తుంది కదా. సేవ్ చేసినాక మళ్ళీ మనం ఈ టేబుల్ ని రీనేమ్ చేయాలన్నమాట. రీనేమ్ ఎలా చేయాలి, మళ్ళీ ఇదిగోండి, అంటే యాజ్ ఈజ్ గా అన్ని పుష్ చేయాలంటే మళ్ళీ దీంట్లో ప్రాసెస్ చాలా ఉన్నాయండి యాక్చువల్గా. మళ్ళీ డిలీట్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ ఇది వాడి, ఓకే, సో ఇది డేటా మొత్తం డిలీట్ చేస్తుంది కదా, ఓకేనా. సో మళ్ళీ ఈ టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని ఈ టేబుల్లోకి మళ్ళీ కాపీ చేసి కమిట్ చేయాలి, అది ప్రాసెస్. సో అంత లెంతీ ప్రాసెస్ ఫాలో అవ్వకూడదు, కాకపోతే కాన్సెప్ట్ వైజ్ తెలుసుకొని పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. సో హౌ మెనీ వేస్ వీ కెన్ డిలీట్ డూప్లికేట్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది అనమాట, ఓకేనా. సో అది లెంతీ ప్రాసెస్, సో ఇది షార్ట్ వే, ఓకేనా. సో సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ లాస్ట్ టైం చెప్పాను. ఎవరు మాట్లాడండి ప్లీజ్. సో జాయింట్స్ ఇవాళ డిస్కస్ చేశాను. సో దీంట్లో ఇంకేమైనా మిస్ అయితే ఇక్కడ చెప్తానండి. సో ఈక్విజాయిన్ అంటే ఏంటి అంటే, when you write a condition with where class with equal operator, that is nothing but ఈక్విజాయిన్. సో జస్ట్ జాయినింగ్ అన్నమాట. సో మనం జాయినింగ్ అని చెప్పేసి ఒక కీవర్డ్ వాడి జాయిన్ చేసాం కదా, సో అట్లానే ఇక్కడ మనం జస్ట్ ఒక కామా సెపరేట్ చేసేసి మనం జాయిన్స్ రాసుకోవచ్చు, ఓకేనా. సో ఈక్విజాయిన్ వాడితే అది ఈక్విజాయిన్, ఈక్వల్ ఆపరేటర్. సో నాన్ ఈక్విజాయిన్ కూడా సేమ్ అనమాట, నాట్ ఈక్వల్ టు పెట్టేసి హ్యాండిల్ చేస్తే నాట్ ఈక్వల్ టు. ఎలియాజింగ్ తెలుసు కదండి, టేబుల్ ఎలియాజింగ్, కాలం ఎలియాజింగ్ చెప్పానండి. టేబుల్ ఎలియాజింగ్, కాలం ఎలియాజింగ్ అంటే, హలో
హలో, టేబుల్ ఎలియాసింగ్, కాలమ్ ఎలియాసింగ్ చెప్పానండి. ఓకే, లెట్ మీ జస్ట్ సో టేబుల్ ఎలియాసింగ్ అంటే ఏంటి అంటే ఈ ఈ ఈ టేబుల్ ఉందనుకోండి, నాకు ప్రతిసారి ఈ టేబుల్ నేమ్తో నాకు ప్రతిసారి క్వైరీస్ అంటే నాకు సెలెక్టెడ్ కాలమ్స్ని సెలెక్ట్ చేయాలంటే ఇదిగోండి ఈ ఐడి కాలమ్ని ఇంకా ఇంకా డిపార్ట్మెంట్ కాలమ్ని ఇట్లా సో కాలమ్స్ని సెలెక్ట్ చేయాలంటే ప్రతిసారి నాకు టైం కన్జ్యూమబుల్ అనమాట. సో దీనికోసం మనం టేబుల్ కూడా ఒక ఎలియాస్ డిఫైన్ చేసుకోవచ్చు. సో ఎలియాస్ ఎలా డిఫైన్ చేసుకోవచ్చు, సమ్ ఏ టేబుల్ మీద డిఫైన్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఈజీగా ఏ డాట్ అని ఏ డాట్ అని ఇప్పుడు ఏ డాట్ అంటే ఏంటంటే ఇట్ విల్ రిఫర్ టు ద ఎలియాస్ టేబుల్ అండ్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టేబుల్. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనం జస్ట్ టేబుల్ లెవెల్ ఎలియాస్ చేసి ఆ టేబుల్ సంబంధించిన ఫీల్డ్స్ ని మనం సెలెక్ట్ లో కాల్ చేస్తున్నాం. ఓకేనా? సో అలా ఇప్పుడు కాలమ్ ఎలియాస్ అంటే ఏంటి అంటే నాకు ఎస్ఐడి వద్దండి, ఆ ప్లేస్ లో నాకు ఐడి అన్ని డిస్ప్లే కావాలి అనుకోండి, అది కాలమ్ లెవెల్ ఎలియాసింగ్ అనమాట. అర్థమైందండి? టేబుల్ లెవెల్ ఎలియాసింగ్, కాలమ్ లెవెల్ ఎలియాసింగ్ అంటే అది మీరు ఎలియాస్ చేసి మళ్ళీ జాయిన్స్ లో వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో జాయిన్స్ అనేవి కూడా ఏంటంటే ఎలియాస్ కాలమ్స్ మీద కూడా పనిచేస్తాయి. ఓకేనా? సో జస్ట్ మీ కాన్సెప్ట్ చెప్పడానికి చెప్తున్నాను. సో మళ్ళీ మీరు జాయిన్స్ చేసుకునేటప్పుడు మళ్ళీ మీరు ఎలియాస్ ఇచ్చుకొని ఎలియాసిస్ మీద మీరు జాయిన్స్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇప్పుడు ఈ టేబుల్, సో దీని మీద జస్ట్ నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, మీ రికార్డ్స్ లేవు. ఓకేనా? సో నాకు కామన్ పెట్టేసి ఈ టేబుల్ ఇక్కడ తీసుకొచ్చి ఇది బి. సో మనం వేర్ క్లాస్ వాడి జస్ట్ ఒక ఏ డాట్ అని పెట్టామనుకోండి, సో ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ద కాలమ్స్ which are part of that alias table. Okay, and then b dot department id. So this is also one kind of column ambiguously defined, because when we use alias we have to definitely write down the column name, because అది చూడండి యాక్చువల్గా ఇక్కడ కాలమ్ అంబిగ్యూస్లీ డిఫైన్ అంటే ఏంటంటే సేమ్ కాలమ్ నేమ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి అనమాట. సో ఓకే, రో ఐడి అనేది రెండు టేబుల్స్ లో ఒకటే వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చూసారంటే రో ఐడి అనేది ఇందాక ఈ టేబుల్లో కూడా రో ఐడి ఉంటుంది కదా, ఈ టేబుల్లో కూడా రో ఐడి ఉంటుంది కదండి, ఈ టేబుల్లో కూడా రో ఐడి ఉంటుంది కదా. సో అది అడుగుతుంది అనమాట, నీకు పర్టికులర్ గా ఏ టేబుల్లో రికార్డ్ ఏ టేబుల్లో కాలమ్ లో ఉన్న రో ఐడి కావాలి అని అడుగుతుంది. సో మీరు ఏ డాట్ ఫైర్ చేస్తే ఆ ఏ డాట్ రిలేటెడ్ చూపిస్తుంది. ఓకేనా? అట్లానే బి డాట్ అనేది చూపిస్తే అలానే మీరు బి డాట్ అని చూపించారనుకోండి, బి డాట్ అని చూపిస్తుంది. ఓకేనా? అర్థమైంది కదండి ఎలియాసింగ్ అంటే. సో జాయింట్స్ లో కూడా మీరు ఎలియాస్ చేసుకొని మీకు రాసుకోవచ్చు. ఓకేనా? సో 3 టేబుల్స్ జాయింట్స్ అనమాట. 3 టేబుల్స్ జాయింట్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మళ్ళీ ఇదిగోండి 3 టేబుల్స్ జాయింట్స్ ఇట్లా జాయిన్ చేసి వేర్ కండిషన్ లో అండ్ ఆపరేటర్ ఉపయోగించి మనం జాయింట్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ జాయిన్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ జాయిన్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే
మనకి 10 టేబుల్స్ జాయిన్ చేయాలని వచ్చిందనుకోండి రిక్వైర్మెంట్. అప్పుడు మనకి ఎన్ని జాయింట్స్ కావాలి? ఎన్ని జాయినింగ్ కండిషన్స్ మనం అప్లై చేయాలండి 10 టేబుల్స్ అయితే? n-1 జాయినింగ్ క్రైటీరియాస్ మనం అప్లై చేయాలి. ఓకే. ఇంకోటి అండి, సెల్ఫ్ జాయిన్ ఏంటి అంటే, నాకు ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. ఓకేనా? సో నాకు ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఆ ఎంప్లాయీకి సంబంధించిన మేనేజర్ నేమ్ తెలుసుకోవాలి. కానీ ఆ మేనేజర్ కూడా తను కూడా సేమ్ ఎంప్లాయీ అనమాట. సర్లేండి, ఈ ఒక కాన్సెప్ట్ నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. సెల్ఫ్ జాయిన్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇవైతే అర్థమైంది కదా. ఈక్యూ జాయిన్ అంటే ఏంటి, ఐ మీన్ లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్స్ అర్థమైంది కదండి. ఎస్ సార్. ఓకే. సో ఈ సెల్ఫ్ జాయిన్ నేను తర్వాత చెప్తాను. సెట్ ఆపరేటర్స్ గురించి చెప్పాను కదండి. యూనియన్ ఆల్, ఇంటర్సెట్, మైనస్ చెప్పాను కదండి. ఎస్ సార్ చెప్పారు. చెప్పానా? మీరు లేరా ఆ సెషన్లో? యూనియన్ ఆల్ అంటే ఏంటి, ఇంటర్సెట్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏంటి చెప్పాను కదా. ఒకసారి చూడండి బ్యాక్ ఎండ్ లో. సో జస్ట్ ఒక ఇంట్రడక్షన్. కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి అండి? కన్స్ట్రెయింట్స్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్? ఎనీవన్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్? It will give the unique values, sir. సారీ, To get the unique values, we will use constraint. నో. కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి అంటే, ఒక టేబుల్లో డేటా విల్ డిఫైన్ సమ్ రూల్స్ బిఫోర్ ఇన్సెట్టింగ్. We define some rules to the table that if the like not null, primary key, unique key. So we define some rules in the table level so that we have some control while inserting the records, or else while updating the records, while deleting the records. సో ఇదంటే కన్స్ట్రెయింట్ అంటే ఏంటి అంటే, ఒక టేబుల్ ఉంది అనుకోండి. ఆ టేబుల్